చెప్తున్నది. ఇప్పుడు 2014-15 అభివృద్ధి కోసం మూలధన వ్యయం అని ఉంటది. ఆయన తెలుసో తెలీదో మరి చూసుకోమనండి. 7,265 కోట్లు. 15-16 15,000 కోట్లు. 16-17 15,000 కోట్లు. వీళ్ళు ఖర్చు పెట్టింది 14-19లో 76,000 కోట్లు. కానీ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత 19-20 17,000 కోట్లు, 20-21 20,000 కోట్లు, 21-22 18,500 కోట్లు, 23-24 23,250 కోట్లు, 87,634 కోట్లు మొత్తం. అంటే మేము అభివృద్ధి కోసం ఎక్కువ వ్యయం పెట్టామా, ఇంత ముందు ప్రభుత్వం ఎక్కువ పెట్టిందా? ఒకటి. రెండోది, సంక్షేమ పథకాల్లో ఇవాళ 2,70,000 కోట్లు డైరెక్ట్ గా ఏ విధమైన అవినీతి లేకుండా, ఇప్పుడు అవినీతి గురించి మాట్లాడాడు. అవినీతి లేకుండా ఇంతకుముందు జన్మభూమి కమిటీలు ఉండేవి, అవినీతి కమిటీలు అంటారు వాటిని. ప్రజలను జలగల్లా పీల్చుకొని తినేవారు, పిచ్చి కుక్కల్లా కరిచేవారు. ఇవాళ అది లేకుండా డైరెక్ట్ గా ఇక్కడ బటన్ నొక్కితే, నేను చెప్తా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ బటన్ నొక్కితే అక్కడ మన అకౌంట్ లోకి వచ్చే కార్యక్రమం. ఎస్టీ ఎస్టీ మైనారిటీ 85% ప్రజలందరూ కూడా ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో 2,70,000 కోట్ల రూపాయలు పెడితే అంటే బీసీలకి నేను బ్రీఫ్ చేసాను. చాలా అడిగాడు కదా, నేను చెప్తాను. ఇన్ఫోసిస్ గురించి తెలుసో తెలీదో, ప్లేవుడ్ కంపెనీస్ గురించి తెలుసో, 2,70,000 కోట్లు 5 ఏళ్లలో పంచి పెట్టారనే దానికి నో డౌట్ అబౌట్ ఇట్. అందరూ యాక్సెప్ట్ చేస్తారు, అందరూ ఒప్పుకుంటారు, అందులో డౌట్ లేదు. కానీ అది ఒక్కటే పారామీటర్ కాదు కదా. నేను అభివృద్ధి గురించి ఇప్పుడే కదా మాట్లాడాను. అభివృద్ధి గురించి ఇప్పుడే మాట్లాడాను. వాళ్ళు చేసిన మూలవ్యయం ఎంత, మేము చేసిన మూలవ్యయం ఎంత, అభివృద్ధి గురించి ఇప్పుడే మాట్లాడాను నేను. వాళ్ళకంటే 20,000 రెండోది కూడా చెప్పినామండి. జీడిపి కూడా మా టైంలోనే ఎక్కువ పెరిగింది. వాళ్ళ టైంలో అప్పుల యొక్క రేషియో 27% పెరిగితే మా టైంలో పెరిగింది ఎంతో తెలుసా? 12% మాత్రమే. తెలుసుకోవాలి, లెక్కలు తెలుసుకోవాలి. నేను చెప్పేది కాదు. ఇది గవర్నమెంట్ ఆర్బీఐ ఇచ్చిన లెక్కలు, సెంట్రల్ గవర్నమెంట్ నీతి ఆయోగ్ ఇచ్చిన లెక్కలు నేను చెప్తా ఉన్నా. ఇవాళ 4,20,000 కోట్ల రూపాయలు, 4,20,420 కోట్ల అప్పులైతే వాళ్ళ హయాంలో చేసిన అప్పులు 3,00,000 కోట్ల రూపాయలు. మన హయాంలో చేసిన అప్పులు 1,20,000 కోట్ల రూపాయలు మాత్రమే. కానీ పంచిన ఏదైతే మన పథకాల ద్వారా పేదలకు ఇచ్చిందంతా 2,70,000 కోట్ల రూపాయలు. ఆ 2,70,000 కోట్లు 14-19 ఎక్కడ పెట్టారో చెప్పాలి వాళ్ళు. ప్రతి పేద ఇంటికి వెళ్ళి వాళ్ళ పాస్బుక్లు తీసుకుంటే 14-19లో ఎంత వెళ్ళిందో తెలుస్తుంది, 19-24లో కూడా ఎంత వెళ్ళిందో క్లియర్ కనపడుతుంది. మధ్యలో మారేడుకాయ చేసి నాకు 2 ఛానల్స్ 4 పత్రికలు, 4 ఛానల్స్ 2 పత్రికలు, వాటి ద్వారా నేను పుంకాలుగా